మేము ఇంకా హైదరాబాద్ సిటీ కూడా దాటలేదు, వెనకాల సస్పెన్షన్ దిగిపోయింది చూసారా, ప్రాబ్లం అని ఇక్కడ ఆపేసాడు. ఏదో పాపం జుగాడులు చేస్తున్నాడు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నో నేను మియాపూర్ బొల్లారం ఎక్స్ రోడ్స్ టీఎస్ఆర్టీసీ బస్ స్టాప్ లో అయితే ఉన్నాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను చేయబోయేది ఒక బస్ జర్నీ, అది కూడా హైదరాబాద్ టు మైసూర్ అనమాట. టీఎస్ఆర్టీసీ బస్సులో అయితే వెళ్ళబోతున్నాను. నేనైతే బస్ బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ట్రైన్స్ చూశారు, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ చూశారు కదా. ఇప్పుడు అందులోకి నేనైతే బస్సును కూడా యాడ్ చేశాను. ఇందులో షార్ట్ బస్ రైడ్స్ ఉంటాయి, లాంగ్ బస్ రైడ్స్ ఉంటాయి, నైట్ బస్ రైడ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. సో గైస్, లేట్ చేయకుండా ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తుంది టీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్. అండ్ ఇక్కడైతే చూసారా మన పుష్పక్ అంటే ఏంటో తెలుసా? ఎయిర్పోర్ట్ లైనర్ అని అర్థం. అంటే మియాపూర్ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా ఇలాంటి ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు అయితే ఉంటాయి అనమాట. మన ఎయిర్పోర్ట్కి ఈ బస్సులో ఎక్కి వెళ్ళిపోవచ్చు వయా జేఎన్టీయూ హైటెక్ సిటీ. మాట్లాడుతుంటేనే ఇంకొక ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చింది, అది కూడా పుష్పక్కే అది కూడా. అండ్ ఇది మన బ్యాక్ ప్యాక్ ఢిల్లీలో కొన్నాం కదా, దాంతోపాటు నా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నాను. ప్రస్తుతం టైం వచ్చేసి 2:31 అయితే అయింది. డేట్ అయితే చూసారు కదా. మన బస్సు వచ్చి 2:55కి. వెయిట్ చేద్దాం. అరే, ఇక్కడ ఉన్న పుష్పక్ బస్ అయితే వెళ్ళిపోయింది, ఇంకో పుష్పక్ బస్ అయితే అక్కడ ఉంది. నా బస్ అయితే 2:55కి అని చెప్పాను కదా, కరెక్ట్గా 2:05కి అయితే నాకు మెసేజ్ వచ్చింది టీఎస్ఆర్టీసీ నుంచి. ఏమని? డ్రైవర్ ఎవరు, మనం ఎక్కడ ఉండాలి, 15 minutes బిఫోర్ రిపోర్ట్ చేయమని. ఒకప్పుడు అయితే లెక్కలేనన్ని బస్ జర్నీలు అయితే చేసేవాడిని. దిస్ వాజ్ నా కెరియర్ స్టార్టింగ్లో అనమాట. సో అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ అని చెప్పాను కదా టీఎస్ఆర్టీసీ వాళ్ళది. ఇక్కడ అడ్వాన్స్డ్ రిజర్వేషన్తో పాటు కరెంట్ రిజర్వేషన్ కూడా చేయించుకోవచ్చు. ఐవాచ్ అది బాగుంది కదా. జేహెచ్ మొబైల్స్ అండ్ యాక్సెసరీస్లో అయితే తీసుకున్నాను అనమాట నేను. సో ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడే ఒక రాజధాని బస్సును అయితే చూశాను, విజయవాడ వెళ్తుంది అనమాట మియాపూర్ నుంచి బస్సు. రాజధాని అంటే తెలుసు కదా, ఏసీ బస్సెస్ టైప్. అరే వా, ఇప్పుడే ఆ రాజధాని బస్సు వెళ్ళిందా? విజయవాడ అమరావతి, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ది. వావ్, మియాపూర్ డిపో 1 అనమాట, మైసూర్. హైదరాబాద్, బెంగళూరు, మైసూర్ సర్వీస్ వచ్చి 1001. మన బ్యాగ్ని అయితే లగేజ్ డిక్కీలో వేసేస్తున్నా. మన లగేజ్ బ్యాగ్ని అయితే పెట్టేశాను. సో ఇంక మనం అయితే లోపలికి ఎక్కేద్దాం. బస్ బ్రాండ్ వచ్చి వోల్వో అనమాట. బస్సు లోపలికి అయితే ఎక్కాను, నేను లగేజ్ పెట్టేశాను. ఇంకా బస్సులోకి ఎవరు రాలేదని ఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. చూడండి, పెద్ద పడవే బస్సు. సో ఇది వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ ఎటువంటి సీట్స్ అయితే లేవు, చూపిస్తా. యా, అండ్ మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఆ సీట్లో అయితే కూర్చుండిపోతున్నా. మన ల్యాప్టాప్ బ్యాగ్ అయితే పైన పెట్టేస్తా. బేసిక్గా లగేజ్ స్పేస్ కూడా బాగానే ఉందని చెప్తాను, ఎందుకంటే నాది ల్యాప్టాప్ బ్యాగ్ పెద్దది, అది కూడా ఈజీగా ఫిట్ అయిపోయింది. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే చూడండి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ సాకెట్స్ అయితే 2 ఉన్నాయి. సో సీట్, సో ఇంక ఇది సెమీ స్లీపర్ అనుకోవచ్చండి, ఎందుకంటే కాళ్ళకు కూడా రెస్ట్ ఉంటుంది కదా. సీట్స్ ఓవరాల్ వ్యూ అయితే ఇది బాగున్నాయి కదా, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బస్సు అయితే మియాపూర్ నుంచి బయలుదేరిపోయింది. మియాపూర్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ ఆగేది నిజాంపేట్లో. సో టైం అయితే చూడండి 3:08 అయితే అయ్యింది. ఎక్కడైనా మనకి 5-10 minutes బ్రేక్ దొరికిందనుకో, దిగి మొత్తం ఓవరాల్ బస్ వ్యూ అయితే చూపిస్తాను, ఎలా ఉంది, బ్రాండింగ్ ఏంటి అనేది. మనం టీఎస్ఆర్టీసీ బస్ ఎక్కుతాం కదా, ఇలా లాంగ్ జర్నీస్ కానీ ఏసీ బస్సెస్ కానీ ఎక్కినప్పుడు ఇలాంటి వెట్ టిష్యూ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడండి, బుక్ టికెట్స్ టు తిరుపతికి వెళ్ళాలంటే టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఏదో ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఉన్నారు. ఆ విషయం కూడా తర్వాత కనుక్కొని మాట్లాడదాం. ఎక్కిన ప్రతి ప్యాసింజర్ కి ఒక 500 ml వాటర్ బాటిల్ అయితే ఇస్తారు. ఇది నా వాటర్ బాటిల్, ఇది టీఎస్ఆర్టీసీ ఇచ్చిన వాటర్ బాటిల్. గైస్, ఇప్పుడైతే ఒక మూవీ అయితే వేసారు, ఏ మూవీ అనేది ఇంకా నాకు కూడా తెలీదు. రైట్ నౌ మన బస్సు వచ్చి కేపీహెచ్పీ బస్ స్టాప్లో అయితే ఉందండి. అదేనండి, కేపీహెచ్పీ బస్ స్టాండ్ అంటే చాలా చాలా ఫేమస్ కదా. 2 minutes అయితే ఇక్కడ బస్సు ఆగుద్ది. సో నేనైతే బస్సును మొత్తం చూపిస్తాను మీకు. మన బస్ నెంబర్ అయితే ఇది. పెద్ద పడవేనండి బాబు ఈ బస్సు. సో ఈ బస్సు పేరు వచ్చి మన టీఎస్ఆర్టీసీ ఏం పెట్టిందంటే గరుడా ప్లస్. ఈ కేటగిరీ బస్సెస్ అన్నీ కూడా గరుడా ప్లస్ అంటారు.
ఇంజన్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. వోల్వో 9400 మోడల్ నెంబర్. బస్సు ఓవరాల్ వ్యూ అయితే ఇది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చూపించాను కదా, ఇదిగోండి. డీజిల్ ట్యాంక్, ఫ్యూయల్ ట్యాంక్. ఇదైతే డ్రైవర్ డోర్. ఓవరాల్ మన బస్ లుక్ అయితే ఇది. సో డ్రైవర్స్ అయితే ఇద్దరు ఉంటారనమాట. ఆయన ఒక డ్రైవరు, ఈయన ఒక డ్రైవరు, ఈయన వచ్చి హెల్పరు. ఓవరాల్ వ్యూ అయితే చూశారు కదా. మళ్ళీ నేను లోపలికి వచ్చి కూర్చున్న బస్ అయితే బయలుదేరిపోయింది కేపీహెచ్పి నుంచి. టైం అయితే చూడండి 4:30 అయితే అయ్యింది. మన బస్ అయితే ఎంజీబీఎస్కి వచ్చింది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వోల్వో బస్సులు అవి ఆగుతాయి. మీది బెల్గావి, పనాజీ, అది హైదరాబాద్, మంగళూరు కేఎస్ఆర్టీసీ బస్సు. ఇది గోవా బస్సు, గోవా ఆర్టీసీ బస్సు. ఇది గరుడ ప్లస్ వెన్నెల, అమరావతి, ఐరావత్ అవన్నీ కూడా బస్సెస్ ఆగేవి ఇక్కడే. అవన్నీ కూడా ప్రీమియం కేటగిరీ బస్సెస్. మనమైతే వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామా, ఉడిపి హోటల్లో ఏదో ఒకటి తెచ్చుకుందాం మనం వెళ్ళి. ఈ మ్యాంగ్లూర్ బండి ఉంది కదా, ఎలా వెళ్తుందో తెలుసా? రాయచూర్, హుబ్లీ నుంచి మ్యాంగ్లూర్. మన ఎంజీబీఎస్ నుంచి చూస్తే వెనకాలే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఆ కనిపించేదే మెట్రో స్టేషన్. 4:34 అయితే అయింది కదా. మన బస్సు అయితే అది ఇక్కడి నుంచి ఎంజీబీఎస్ నుంచి 5 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ ఎలా ఉంది కాబట్టి ఈ రెండు అయితే కొనుక్కున్నాను. అండ్ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వచ్చి అలాగెలా ఉండదు తెలుసా, చాలా పెద్ద బస్ స్టాండ్. ఇక్కడ మనకి డార్మెటరీ, ఏసీ లాంజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి పక్కనే. మియాపూర్లో మన బస్సు అయితే మధ్యాహ్నం 3 బయలుదేరింది కదా. అప్రాక్సిమేట్గా రేపు పొద్దున్న 6 అయితే మనం మైసూర్ అయితే చేరుకుంటాం. అప్రాక్సిమేట్గా 15 hours అయితే ట్రావెల్ టైము. గివెన్ టైం ఇది. ఎన్నింటికి చేరుకున్నాం ఏంటి అనేది కూడా మీకు చెప్తా. ఇది వచ్చేసి చూసారా డ్రైవర్ సీట్ అనమాట. ఈ వోల్వో బస్కి ఎటువంటి గేర్ బాక్స్ ఉండదు. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్, స్టీరింగ్, ఇవన్నీ కూడా స్విచ్చెస్ అనమాట. డిఫరెంట్ స్విచ్చెస్. ప్రస్తుతం ఏసీ టెంపరేచర్ వచ్చి 24 అయితే ఉంది. టైం అయితే చూడండి ఇప్పుడు 5:07 అయితే అవుతుంది. ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరిపోయింది మన బస్సు. మేము ఇంకా హైదరాబాద్ సిటీ కూడా దాటలేదు. వెనకాల సస్పెన్షన్ దిగిపోయింది చూసారా. ప్రాబ్లం అని ఇక్కడ ఆపేసాడు. ఎప్పుడు వెళ్తామో ఏంటో. జర్నీలో అయితే తెలుసు కదా, ఒకదాంతో ఇంకోటి ఇంటర్లింక్డ్ అని. రేపు మధ్యాహ్నం మళ్ళీ నేనైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నాను. సో 1 o'clockకి మైసూర్ స్టేషన్ నుంచి చెన్నైకి అయితే నా ట్రైన్ బయలుదేరుతుంది. అప్పుడులోగా అయితే నేను మైసూర్ చేరుకోవాలి. లోపల డ్రైవర్లు అయితే ఫోన్ చేస్తున్నారు అనమాట డిపోకి. ఎంజీబీఎస్కి ఫోన్ చేశారు, నెక్స్ట్ వేరే డిపోలకు కూడా ఫోన్ చేశారు. కదిలిందా? కాదు, దిగిపోయే ఉంది కింద. సో ఏదో సంథింగ్ జుగాడ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదో పాపం జుగాడులు చేస్తున్నాడు. 6:23 అయితే అయ్యింది. చూసారు కదా, ఈ టైంకి అయితే బయలుదేరుతున్నాం. దగ్గర గంట సేపు అయితే అది ఇది చేసి జుగాడ్ చేసి బయలుదేరుతున్నాం. టైం అయితే చూడండి 8:04 అయితే అయ్యింది. మనమైతే ప్రస్తుతం ఆర్టీసీ క్యాంటీన్ జడ్చర్ల దగ్గర అయితే ఉన్నాం. మన బస్ లేట్ కదా. సో జడ్చర్ల బస్ స్టాండ్లో అయితే డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఏదైనా టకా తినేయమంటున్నారు అనమాట. లేట్ అయిపోయింది అఫ్ కోర్స్. అండ్ ఇంకొక బ్రేక్ కూడా ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోద్ది బాగా. సో అందుకే ఇప్పుడు మనం డిన్నర్ అయితే చేసేద్దాం. మనది మైసూర్ బస్ కదా. అండ్ పక్కనే ఇంకొక బస్ కూడా ఉంది, నిజామాబాద్ డిపోది. నిజామాబాద్ టు తిరుపతి. ఇదిగోండి ఇంకొక బస్సు. ఇదంతా కూడా జడ్చర్ల బస్ స్టాండ్. ఈ ఆర్టీసీ క్యాంటీన్లో నేను 2 రోటీ కర్రీ తీసుకున్నాను. 110 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. 2 తండూరి రోటీ, 2 కర్రీలు. 2 ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. 8:19 అయితే అయింది. మళ్ళీ మన డ్రైవర్ గారు వాళ్ళందరూ వచ్చేసారు. బస్సు అయితే బయలుదేరిపోతుంది. నేను కూడా తినేసాను. ఫుడ్ అయితే అంత టేస్టీగా అయితే లేదు, ఓకే అనమాట, బట్ టూ కాస్ట్లీ. నైట్ అయితే బ్లాంకెట్ ఇచ్చారనమాట. సో విత్ కవర్ నీట్లీ ప్యాక్డ్. గైస్ ఇప్పుడైతే చూడండి నైట్ అయిపోయింది కదా. టైం వచ్చేసి 8:43 అయితే అవుతుంది. కర్టెన్ మొత్తం వేసారు. ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే అవతల లైటింగ్ అది మన మీద పడుకుంటాం కదా. సో ప్రతి వోల్వో బస్కి అయితే ఇలా చేస్తారనమాట. టైం అయితే చూడండి 6:37 అయితే అయింది మార్నింగ్. సో మనమైతే ఆల్మోస్ట్ మైసూర్కి అయితే వచ్చేసాం.
నైట్ జడ్చర్ల దాటాక కర్నూలు నుంచి అనంతపురం నుంచి బెంగళూరు నుంచి మైసూర్ అయితే వచ్చింది మన బస్సు. వెల్కమ్ టు మైసూర్ బస్ స్టాండ్కి అయితే మన బండి వచ్చింది. సో మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. మన లగేజ్ అదుకుంటే అక్కడ ఉంది. ఇదంతా కూడా మైసూర్ బస్ స్టాండ్ లోపల, చాలా పెద్ద బస్ స్టాండ్ కదా మైసూర్ది. అండ్ గైస్ మీకు ఒక విషయం చెప్పనా, మైసూర్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అండి. ఓవరాల్ జర్నీ అయితే బాగుందని చెప్తాను. టైంకి అయితే తీసుకొచ్చాడు. అఫ్ కోర్స్ నిన్న ఆ ప్రాబ్లం రావడం వల్ల ఒక అరగంట ఇటు అయింది అనుకోండి. అండ్ మన జర్నీకి అయితే ఎటువంటి ప్రాబ్లము రాదు, ఎందుకంటే నెక్స్ట్ చెప్పాను కదా నేను వందే భారత్ అయితే చేయబోతున్నానని. అండ్ హైదరాబాద్ నుంచి మైసూర్కి నాకు టికెట్ వచ్చి 1380 రూపీస్ అయితే పడింది, ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్తో. మైసూర్ బస్ స్టేషన్లోనే ఇక్కడ ఇది ఉందన్నమాట లాడ్జ్ అది. సో ఇక్కడ అయితే వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. ఇది వచ్చేసి మైసూర్ బస్ స్టాండ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అంటే బస్సులన్నీ లోపలికి ఇలాగే రావాలి. మైసూర్ బస్ స్టాండ్ బయట మనకి రకరకాల హోటల్స్ అవి ఉంటాయి. అండ్ అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా దొరుకుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ నైట్ బస్సెస్ ఆరెంజ్ ట్రావెల్స్ చూస్తున్నారా, ఆరెంజ్ ట్రావెల్స్ది కూడా ఉంది. మిగతా ట్రావెల్స్ కూడా చుట్టుపక్కలే ఉంటాయి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ప్రీపెయిడ్ ఆటో రిక్షా సేవా కేంద్రం అంటే ప్రీపెయిడ్ ఆటోస్ అవి ఉంటాయి అనమాట అక్కడ. ఏంటి సడన్ గా రిలయన్స్ డిజిటల్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఆగండి, ఇదిగోండి మైసూర్ స్టేషన్కి, అదేనండి మైసూర్ బస్ స్టాండ్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆటోలు అన్నీ కూడా ఇక్కడే వచ్చి ఆగితే ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. చాలా పెద్ద ఎంట్రన్స్ అసలు. ఈరోజు మియాపూర్ నుంచి మనం అయితే మైసూర్కి వచ్చాం కదా. టోటల్గా 750 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసి. గైస్ ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో నాకు చెప్పండి. అండ్ ఎందుకంటే ఇలాంటి వ్లాగ్స్ చాలా రాబోతున్నాయి అనమాట. ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మైసూరు, కర్ణాటక.